ఇరాన్ అమెరికా యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడం ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసినట్లు సమాచారం. ఇక్కడ రవాణాకు ఆటంకం ఏర్పడితే ఇంధనం, సరుకు రవాణా ఖర్చులు విపరీతంగా పెరగనున్నాయి. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్మోజ్ జలసంధి ఇరాన్ను ఒమన్, యుఏల నుంచి వేరు చేస్తుంది. ఇక్కడ నుంచే ప్రపంచ చమురు వాణిజ్యంలో 20% చమురు రవాణా జరుగుతుంది. కేప్లర్ రిపోర్ట్ ప్రకారం 2025 చివరి నాటికి 40% ఉన్న భారత్ చమురు దిగుమతులు 2026 జనవరి, ఫిబ్రవరి నాటికి 50% పెరిగాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల రష్యన్ చమురు కొనుగోళ్లను తగ్గించి మిడిల్ ఈస్ట్ దేశాలపై ఆధారపడడం పెరిగింది. భారత్ ప్రతిరోజు 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, కువైట్ నుంచి ఈ హార్మోజ్ జలసంధి మార్గం నుంచే దిగుమతి చేసుకుంటుంది. అలాగే రోజుకు 74,000 బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను సైతం భారత్ ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇప్పటికే అమెరికా మోహరింపు వల్ల ముడి చమురు ధరలు సుమారు 10% పెరిగిపోయాయి. ఈక్విరాస్ సెక్యూరిటీస్ రిపోర్ట్ ప్రకారం ఒకవేళ రోజుకు 33 లక్షల బ్యారెళ్లు ఇరాన్ చమురు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడితే బ్యారెల్ ధర 9 నుంచి 15% పెరిగి $76 నుంచి $81 చేరుకునే ఛాన్స్ ఉంది. హార్మోజ్ జలసంధికి పాక్షికంగా ఆటంకం కలిగితే 20 నుంచి 40% పెరిగి $95 నుంచి $110 చేరుకునే ప్రమాదం ఉందని నివేదిక వెల్లడించింది. ఇక భారత్ వినియోగించే 85% చమురు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కొద్దిగా పెరిగినా కూడా దేశం చెల్లించాల్సిన దిగుమతి బిల్లులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఈ యుద్ధ వాతావరణంలో ముడి చమురు బ్యారెల్ ధర ఒకవేళ $90 దాటితే మనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. చమురు ధరలు పెరిగితే ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి రావడంతో రూపాయిపై ఒత్తిడి పడుతుంది. తద్వారా రూపాయి విలువ మరింత పడిపోతుంది. అలాగే భారత్ నుంచి ఇరాన్కు ఎగుమతయ్యే ఫార్మా టీ, సుగంధ ద్రవ్యాలు, బాస్మతి బియ్యం తదితర వస్తువులపై కూడా తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది.